హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ రీజనింగ్ ప్రీవియస్ పేపర్ 1 చూద్దాం. అంటే మనకి ఎన్టీపీసీ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అయ్యాయి కదండి 2025లో. ఆ పేపర్స్ ఒక్కొక్కటిగా మనం చూద్దాం. సో ఇది ఒక షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. రీజనింగ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 30 క్వశ్చన్స్ ఉంటాయి రీజనింగ్ నుంచి. సో ఆ 30 క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు? 2 సెట్స్ ఇచ్చామంటున్నారు. ఇదొక సెట్, అంటే ఈ 3 నెంబర్స్ కలిపి ఇదొక సెట్, ఇంకొక 3 నెంబర్స్ కలిపి ఇదొక సెట్, అలాగా 2 సెట్స్ ఇచ్చారు. సేమ్ ఈ సెట్లోని ఉన్న నెంబర్స్ మధ్యన ఏదైతే రిలేషన్ ఉందో సేమ్ అదే రిలేషన్ ఈ సెట్లో ఉన్న నెంబర్స్ మధ్యన ఉందంట. సేమ్ అదే రిలేషన్ ఇచ్చిన ఆప్షన్స్లో ఒక సెట్లో ఉన్న నెంబర్స్కి ఉందంట. ఆ ఆప్షన్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే మనం ఎలా తెలుసుకోగలం? ఈ ఫస్ట్ సెట్లో చూద్దాం. 45 ఉంది, 80 ఉంది, నెంబర్ 5 ఉంది. వీటి మధ్యన ఉన్న రిలేషన్ ఏంటి, ఎలా రిలేట్ అయ్యాయి అనేది చూసుకుందాం. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఏంటి, 80 ఉందండి. 80కి సగం ఎంత? 40 కదా. నేను ఎందుకు సగం చేశాను? ఇక్కడ చూడండి, 45 ఉంది, ఇక్కడ 5 ఉంది. నాకు 80కి సగం ఈ నెంబర్కి దగ్గరలో వస్తుంది, అంటే ఇక్కడ జరగచ్చు కనిపిస్తుంది. సో అందుకని దీన్ని సగం చేస్తా. 40 అయింది. ఈ 40 ఎలా వస్తుంది? 45లోంచి 5 తీసేస్తే వస్తుందా? అంటే సెకండ్ టర్మ్ని హాఫ్ చేసా, ఫస్ట్ టర్మ్లోంచి థర్డ్ టర్మ్ రిమూవ్ చేసా. అప్పుడు రెండు చేసినప్పుడు సేమ్ ఒకటే ఆన్సర్ వస్తుంది, అది 40 అయింది ఇక్కడ. ఓకేనా? సేమ్ అదే జరుగుతుందా లేదా సెట్ 2లో చూద్దాం. 30కి హాఫ్ చేయండి, 15. 39లోంచి 24 తీయండి, 15. సరిపోయిందా? రెండింటికి అదే ఆన్సర్ వచ్చిందా? ఎస్. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లోని 72కి సగం 36, 45లోంచి 9 తీయండి, ఎంత వస్తుంది? 36. సరిపోయిందా? 10కి సగం ఎంత? 5. 15లోంచి 11 తీయండి, 4 వస్తుంది, తప్పు. 6కి సగం 3. 27 నుంచి 25 తీయండి, 2 వస్తుంది, తప్పు. 0కి సగం 0నే. 15లోంచి 16 తీస్తే అసలు ఎక్కడ వస్తుంది? -1 వస్తుంది. సో క్లియర్గా అర్థమవుతుందా? ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చా? అంటే క్లియర్గా చూసుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మెయిన్ థింగ్ మనం ఏం చేయాలి? వాటి మధ్యన ఉన్న రిలేషన్ కనుక్కోవాలి. ఆ సెకండ్ సెట్ కూడా అప్లై అవుతుందో లేదో చూడాలి. ఎందుకంటే ఈ రెండింటికి ఖచ్చితంగా అప్లై అవ్వాలి, అప్పుడే మనం ఆప్షన్స్కి వెళ్తాం. అండ్ ఇంకొకటి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు చూసుకోండి, ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు, అంటే ఒక 2 డిజిట్ నెంబర్ 13 అని ఉన్నప్పుడు వాటిని విడదీయకూడదు అంటున్నారు. 13ని 1 కింద 3 కింద విడదీయకూడదు అంటున్నారు. ఓకేనా? మిగతా ఏమైనా చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏం చెప్తున్నారు చూడండి. బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 4 లెటర్ క్లస్టర్స్ ఇచ్చారు, 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ లెటర్ క్లస్టర్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్? ఏమంటున్నారు? సమూహానికి చెందినది కాదు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆడ్ వన్ అడుగుతున్నారండి. ఆడ్ వన్ అంటే భిన్నమైనది ఏంటి అని అడుగుతున్నారు. భిన్నమైనది ఏంటి? సరే, జస్ట్ అబ్జర్వ్ చేయండి. మనకి వాల్యూస్ తెలియాలి, అందరికీ తెలుసు కదా. ఏ నుంచి జెడ్ వరకు, ఏ టు జెడ్ వాటి వాల్యూస్ తెలుసు కదా. ఏ 1 నుంచి మొదలై జెడ్ 26 నుంచి మొదలవుతుంది. అవునా? అంటే దగ్గరుంటే వెరీ గుడ్, సింపుల్గా కౌంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, జీ ఉంది. జీ హెచ్ఐజే అంటే ఇది ఏమైంది? +3 కదా అయింది. కే ఎల్ఎంఎన్ అంటే ఇది కూడా +3 కదా అయింది. క్యూ ఇదేమో మైనస్ అయింది. ఇది ఓ పీక్యూఆర్ ఇది కూడా +3 అయింది. అంటే క్లియర్గా ఇందులోని +3 అయింది. ఫస్ట్ది సెకండ్ దానికి రావడానికి +3 ఇది కూడా +3, కానీ ఇది మాత్రం +3 అవ్వలేదు. సో అదే కదా ఆడ్ వన్. అవునా కదా? లేదు, అలా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది సార్ అని అంటే వాటి వాల్యూస్ రాసుకుందాం. జీ ఎంత? 7, జే ఎంత? 10, పి ఎంత? 16, అలాగే కే ఎంత? 11, ఎన్ ఎంత? 14, టీ ఎంత? 20, క్యూ ఎంత? 17, ఐ వచ్చేసి 9, ఏ వచ్చేసి 1, ఓ వచ్చేసి 15, ఆర్ వచ్చేసి 18, ఎక్స్ వచ్చేసి 24. చూడండి, +3 +6 +3 +6, కానీ ఇక్కడ -8 -8, ఇది +3 +6. సరిపోయిందా? వీటన్నిటికీ +3 +6 అయింది, కానీ ఆప్షన్ 3కి మాత్రమే -8 -8 అయింది. ఓకేనా? సో ఇలా మనం ఆడ్ వన్ని గుర్తించవచ్చు అనమాట ఇప్పుడు కూడా. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనం చూద్దాం. 79 స్టూడెంట్స్ ఉన్నారంట, అందరూ కూడా ఫేసింగ్ నార్త్ అంట, ఉత్తరం వైపుగా ఉన్నారంట. సరే, శాంతను వచ్చేసి 37వ వాడంట, కుడివైపు నుంచి. ఇప్పుడు చూడండి, వీళ్ళు మొత్తం ఎంతమంది? 79 మంది అండి మొత్తం.
కుడివైపు నుంచి చూసుకుంటే శాంతను ఎన్నో వాడంట, కుడివైపు నుంచి 39వ వ్యక్తి అంట, శాంతను ఎస్ అని పెడుతున్నా. అదే ఎడం వైపు నుంచి చూసుకుంటే వాణి ఏమో 23వ వ్యక్తి అంట, 23, 23rd ఎవరు? వాణి. ఇప్పుడు జస్ట్ అబ్జర్వ్ చేయండి, 79 మెంబర్స్ ఉన్నారండి. ఇటు ఎడం వైపు నుంచి 23వ వ్యక్తి వాణి, కుడివైపు నుంచి 39వ వ్యక్తి శాంతను. ఇప్పుడు వీళ్ళు ఒకరినొకరు క్రాస్ చేసుకోగలరా, క్రాస్ అయ్యలేరా? ఇప్పుడు చూడండి, ఇటు 23, ఇటు 39, మొత్తం టోటల్ ఎంత అయింది? 62 అయింది, అంతేనా? 62 79 కంటే తక్కువే కదా ఉంది. అంటే మొత్తం ఉన్నది 79 మంది అండి. ఇటు నుంచి 39 వాళ్ళు, ఇటు నుంచి 23 వాళ్ళు, కౌంట్ చేశాను 62 అవుతున్నారు. అంటే కాబట్టి మధ్యలో ఇంకా చాలామంది ఉన్నారని కదా అర్థం, అంతేనా కదా? సో ఆ మధ్యలో ఎంతమంది ఉంటారు? ఇటుపక్క నుంచి 39, ఇటుపక్క నుంచి 23, మొత్తం 62 మంది అయ్యారు. అంటే మధ్యలో మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, మధ్యలో ఎంతమంది? 17 మంది ఉంటారు, అంతేనా? ఎలా వచ్చింది? 79లోంచి 62ని తీసేస్తే 17 ఆన్సర్ అవుతుంది. సారీ, ఇక్కడ మనం ఏం చేసాం? 39 అని రాసాం. 37 కదా ఇచ్చారు, క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? 37 ఇచ్చారు. సో 37 అంటే ఏమవుతుంది? 60 అవుతుంది. సో ఆ 60 మైనస్ చేయండి అంటే 19 అవుతుందండి ఆన్సర్, 19. సో అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు, ఓకేనా? సో అంటే సింపుల్ థింగ్. ఇక్కడ ఏంటంటే నేను 39 తీసుకున్నా, బట్ ఇక్కడ ఉన్నది ఏంటి? క్వశ్చన్లో 37 ఉంది. సో 23కి 37 కలపండి, 23కి 37 కలిపితే టోటల్ 60 మెంబర్స్. అంటే వీళ్ళతో కలిపి ఇటుపక్క కలుపుకుంటే 60 మంది ఉన్నారు. అంటే ఇంక మధ్యలో ఎంతమంది ఉన్నారో అని అడుగుతున్నారు. అంటే వాళ్ళని అప్పుడు మనం ఏం చేయాలి? కౌంట్ చేయకూడదు, మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే కౌంట్ చేయాలంటే 19 అయ్యారు. ఎందుకు? 79లోంచి 60 తీస్తే 19 వచ్చారు. సో నెక్స్ట్ ఒక చిన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటిమేషన్ చూసుకోండి. మనకి జీజేపీ తెలుగు యాప్లో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ఇస్తున్నాను, ఓకేనా? మనకి 0 to హీరో కోర్స్ అండి. ఇందులో మనకి అరిథమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ 3 కూడా ఉంటాయి. అండ్ స్కెడ్యూల్ ప్రకారం ఒక టైం టేబుల్ అనేది ఇచ్చామన్నమాట, ఓకేనా? సో ఈ స్కెడ్యూల్ ప్రకారం మనకి వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి. చూసుకోండి, టోటల్ 100 days స్కెడ్యూల్ ఇచ్చాం. ఆల్రెడీ 15 days కంప్లీట్ అయిందండి, 15 days ఆల్రెడీ ఓవర్, ఓకే? సో దీనికి 1 year వ్యాలిడిటీ నార్మల్గా ఉంటుంది. బట్ స్టార్టింగ్ ఇంకా కోర్స్ ఇప్పుడే బిగిన్ చేసాం కాబట్టి ఫస్ట్ 200 మెంబర్స్కి మనం 20% డిస్కౌంట్ ఇస్తున్నాం. అంటే 2000కే మనకి కోర్స్ అనేది వస్తుంది. దాంతోపాటు మనకి 15 months వ్యాలిడిటీ కూడా వస్తుందండి. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయన్నమాట. సో ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. సో మీరు యాప్ లింక్ కింద ఇస్తున్నాను, తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని చూడండి, జాయిన్ అవ్వండి, ఓకే? సో నెక్స్ట్ 4th క్వశ్చన్ మనం చూద్దాం. 7 బాక్సెస్ ఉన్నాయంట, 7 బాక్సులు ఉన్నాయంట, ఒకదానిపైన ఒకటి ఉన్నాయంట. సరే, ఓన్లీ 4 బాక్సులు మాత్రం ఎఫ్కి ఏకి మధ్యన ఉన్నాయంటున్నారు. ఇప్పుడు ఎఫ్కి ఏకి మధ్యన 4 బాక్సులు ఉన్నాయండి. ఇప్పుడు ఎఫ్ని ఏని ఎక్కడ ప్లేస్ చేయాలో తెలియదు కదా మనకి, కాబట్టి ప్రస్తుతానికి గ్యాప్ ఉంచుదాం. సో ముందు 7 బాక్సులు ఉన్నారు కదా, 1 2 3 4 5 6 7, 7 బాక్సులు వేసాను. సరే, ఓన్లీ బి ఈజ్ కెప్ట్ అబౌవ్ ఎఫ్, బి మాత్రమే ఎఫ్ పైన ఉంది అంటున్నారు. బి మాత్రమే ఎఫ్ పైన ఉంది అంటే ఎఫ్ ఇక్కడే కదా ఉండాలి, అప్పుడు బి మాత్రమే ఎఫ్ పైన ఉంటుంది అప్పుడు, అంతేనా? అంతే కదండి. ఎఫ్ ఇప్పుడు కిందన ఎక్కడైనా ఉందనుకోండి, అప్పుడు పైన చాలా ఉంటాయి కదా, కానీ బి మాత్రమే ఉండాలంటే ఖచ్చితంగా ఎఫ్ సెకండ్ ప్లేస్లోనే ఉండాలి. ఇప్పుడు చూడండి, ఎఫ్ గురించి ఇక్కడ మాట్లాడారా, ఎఫ్కి ఏకి మధ్యన 4 బాక్సులు ఉన్నాయంటున్నారు. సో 1 2 3 4 బాక్సులు అంటే ఏ ఇక్కడ ఉంటుంది. క్వశ్చన్ ఏంటి చూడండి, ఈకి ఎఫ్కి మధ్యన ఎన్ని బాక్సులు ఉన్నాయి, అది క్వశ్చన్. సరే, ఆన్సర్ వచ్చేస్తే ఇంకా ఆగిపోవచ్చు అక్కడ. అంటే ఇక్కడ ఈ ఎక్కడ ప్లేస్ చేస్తారో తెలిస్తే ఆన్సర్ వచ్చినట్టే. సరే, నెక్స్ట్ ఓన్లీ 2 బాక్సులు మాత్రమే ఉన్నాయి జీకి ఈకి మధ్యన అన్నారు. ఇప్పుడు జస్ట్ అబ్జర్వ్ చేయండి, జీకి ఈకి మధ్యన 2 బాక్సులు ఉన్నాయంట, అవునా? ఖాళీ ఉన్నాయి 4 బాక్సులే. అయితే అప్పుడు ఈ బాక్స్లో జీ కానీ ఈ కానీ రావాలి, అంతేనా? అప్పుడు ఈ బాక్స్లో ఈ కానీ జీ కానీ వస్తుంది. అంటే ఇక్కడ జీ వస్తే ఇక్కడ జీ వస్తుంది, ఇక్కడ జీ వస్తే ఇక్కడ ఈ వస్తుంది, అంతేనా కదా? సో ఇప్పుడు జస్ట్ ఆలోచించండి, ఇప్పుడు ఇక్కడ ఈ వచ్చింది అనుకోండి, అంటే ఈ 3rd బాక్స్లో ఈ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ఏమొస్తుంది, జీ వస్తుంది కదా. అంటే ఇప్పుడు మనకేంటి క్వశ్చన్ ఏంటి, ఈకి ఎఫ్కి మధ్యన ఎన్ని బాక్సులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ వచ్చేస్తే అప్పుడు ఈకి ఎఫ్కి మధ్యన ఇంకేం బాక్సులు ఉంటాయి, ఏముండవు, అప్పుడు 0 అవుతుంది ఆన్సర్. ఆప్షన్స్లో అసలు 0 లేదు. అంటే అలా కూడా ఆన్సర్ చేయొచ్చు.
అంటే ఆటోమేటిక్ ఈ ఇక్కడ ఉంటుందని తెలిసింది కదా ఆప్షన్స్ బట్టి. అప్పుడు 3 బాక్సులు ఉంటాయి, ఆన్సర్ అని టిక్ పెట్టచ్చు. లేదు మీరు ఆప్షన్స్ చూడలేదు అని అనుకుందాం, బట్ ఇక్కడ ఎగ్జామ్లో లేవు కాబట్టి నార్మల్గా ఎలా సాల్వ్ చేయాలో కూడా చూడాలి కదా. సరే, ఇప్పుడు ఈ ఎక్కడ వస్తుందో జీ ఎక్కడ వస్తుందో మనకి ఇంకా తెలియదు, చూద్దాం. నెక్స్ట్ ఏం చెప్పారు, డి ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ సి. డి వచ్చేసి సికి పైన వెంటనే ఉందంట, డి సికి పైన వెంటనే డి వచ్చిందంట. ఇప్పుడు ఇంకా మిగిలిన బాక్సులు ఏంటి, ఈ రెండే కదా, అంటే ఇక్కడ డి ఇక్కడ సి వస్తుంది, అంతే కదా. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈ వచ్చేసి డికి పైన వెంటనే రాదంటున్నారండి. ఈజ్ నాట్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ డి. సో ఈ వెంటనే రాదంట డీకి పైన, అంటే ఆటోమేటిక్గా ఇక్కడే వస్తుంది, అంటే ఇక్కడ జీ వస్తుంది. సో ఇప్పుడు ఈకి ఎఫ్కి మధ్యన 3 బాక్సులు ఉన్నాయి. సో క్లియర్గా ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. ఓకేనా. 5th క్వశ్చన్ చూద్దాం. ఐజీబీఎఫ్ వచ్చేసి ఓఎంహెచ్ఎల్కి రిలేట్ అయిందంట. సేమ్ అదే విధంగా కేఐడిహెచ్ వచ్చేసి క్యూఓజేఎన్కి రిలేట్ అయిందంట. సేమ్ అదే విధంగా ఎంకేఎఫ్జే దేనికి రిలేట్ అవుతుంది అని అడుగుతున్నారు. ఓకేనా. సో సింపుల్ ఏం చెప్పుకున్నాం, జస్ట్ వాట్ కోడ్స్ వేసుకున్నాం అనుకున్న ఆన్సర్ వచ్చేస్తుందా. ఇదెంత 15, ఇది 13, ఇది 8, ఇది 12, ఇదెంత 9, 7, 2, 6, ఏమైంది -6, ఇది -6, ఇది -6, ఇది -6, టోటల్ -6 అవుతుంది, అంతేనా. అంటే ఇదెంత 13, 11, 6, 10. సో -6 అయ్యాక 13 రావాలంటే 19 కదా ఉండాలి. 19 అంటే ఏంటి, ఎస్. సో ఈ రెండు తప్పు. ఓకే, లాస్ట్ చూద్దాం. 10 ఉంది, 10 ఉందంటే -6 వేసాక 10 రావాలంటే 16 ఉండాలంటే పి. సో క్లియర్గా ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. ఓకే, కావాలంటే ఇది కూడా టెస్ట్ చేసుకోండి. 17, 11, 15, 9, ఇది -6, ఇది -6. ఓకే, సో అలాంటి ఇవి చూసుకోండి, ఇది -6, ఇది కూడా -6. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 1 అవుతుంది. సో నెక్స్ట్ 6th క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చారు, మనకి నెంబర్స్ సింబల్స్ కలిపి ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ ఇటు రైట్ సైడ్ ఇటు అని చెప్తున్నారు. సరే మనకు అలా తెలుసు. క్వశ్చన్ ఏంటి అసలు, హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అనదర్ సింబల్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ నెంబర్. ప్రతిదానికి ముందు మరొక చిహ్నం మరియు వెంటనే ఒక సంఖ్య ఉన్న అలాంటి చిహ్నాలు ఎన్ని అంటే ఏం చెప్తున్నారంటే, ఇలాంటి సింబల్స్ ఎన్ని ఉన్నాయి అందాలి. ప్రస్తుతానికి నేను సింబల్ అంటే దీన్ని అనుకుంటున్నాను, ప్రస్తుతానికి సరదాగా అనుకుంటున్నాను సింబల్ అని. ఓకేనా. సింబల్కి ముందున సింబల్ ఉండాలంట, తర్వాత నెంబర్ ఉండాలంట. సో అలాంటి సింబల్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. అంటే ముందున సింబల్ తర్వాత నెంబర్ అంటే ఆటోమేటిక్గా మనం ఈ దేన్ని వెతకాలి, సింబల్ నెంబర్ని వెతకాలి. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. క్లియర్గా చూసుకోండి, మనం ఇప్పుడు సింబల్ని ఎతకాలి, కానీ దానికి ముందున సింబల్ ఉండాలి, తర్వాత నెంబర్ ఉండాలన్నారు. కాబట్టి ఆటోమేటిక్గా మనం సింబల్ నెంబర్ని ఎతకాలన్నమాట. సో అంటే ఇప్పుడు చూడండి, వరుసగా సింబల్స్ చూడండి, సింబల్ నెంబర్ సరిపోయిందా, సింబల్ నెంబర్ సరిపోయిందా, సింబల్ నెంబర్ సరిపోయిందా. ఎన్ని ఉన్నాయి, 1, 2, 3. అంటే ఇక్కడ వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి, యాక్చువల్గా ఇదండి, ఈ మధ్యలో సింబల్ ఉందా, ఇది ఉందా, దీనికి ముందున సింబల్ ఉంది, తర్వాత నెంబర్ ఉంది, ఇది ఒకటి అయిందా. ఈ మధ్యలో ఉందా, దీనికి ముందున సింబల్ ఉంది, తర్వాత నెంబర్ ఉంది, ఇది రెండోది అయిందా. దీనికి ముందున సింబల్ తర్వాత నెంబర్, ఇది మూడోది అయింది. ఓకేనా. సో టోటల్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ మనం చూద్దాం. లైఫ్ ఈజ్ మిస్టీరియస్ యొక్క కోడ్ QRGTOB అంట. గివ్ హిస్ లైఫ్ కోడ్ వచ్చేసి OBFTRD అంట. అలా అయితే లైఫ్ కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు లైఫ్ ఎక్కడుంది, లైఫ్ ఈ సెంటెన్స్లో ఉందా, అవును క్లియర్గా ఉంది. లైఫ్ ఈ సెంటెన్స్లో కూడా ఉందా, అవును ఇక్కడ కూడా ఉంది. సో దీని కోడ్లో ఉంటుంది. ఇంకేమైనా కామన్గా ఉందా, ఈ 2 సెంటెన్సెస్లో ఇంకేమైనా కామన్గా ఉన్నాయా, గివ్ లేదు, హిస్ లేదు, లైఫ్ మాత్రమే ఉంది. అంటే వాటి యొక్క కోడ్స్లో కూడా కామన్గా ఒకటి మాత్రమే ఉంటుంది. అదే ఏమవుతుంది, ఆ లైఫ్ యొక్క కోడ్ అవుతుంది. QR ఉందా, లేదు. GT ఉందా, లేదు. OB ఉందా, ఉంది. సో క్లియర్గా కోడ్లో కామన్ ఏముంది, OB ఉంది. అంటే అప్పుడు ఆటోమేటిక్గా లైఫ్ కోడ్ ఏమవుతుంది, OB అవుతుంది.
ఓకేనా. క్వశ్చన్ ఏంటి, లైవ్ కోడే కదా అడిగారు, ఓబి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ మనం చూద్దాం. పెస్ట్ పిఈఎస్టి యొక్క కోడ్ ఏంటంట, 4597 అంట. హెచ్ఈపిఎస్ యొక్క కోడ్ ఏంటంట, 7654 అంట. అలా అయితే హెచ్ కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. ఈ రెండిటికి కామన్గా ఏముందో చూడండి, పి ఉంది, ఈ ఉంది, ఎస్ ఉంది, అవునా, ఈ 3 కామన్గా ఉన్నాయి. సో కోడ్స్లో ఏం కామన్ ఉన్నాయి, 4 ఉంది, 5 ఉంది, 7 ఉంది, కామన్ ఉంది, క్యాన్సిల్ చేస్తాను. ఇంకా మిగిలిపోయింది ఏంటి, హెచ్ కోడ్ ఏమవుతుంది, 6 అవుతుంది, అంతేనా. లేదా టీ కోడ్ అడుగుంటే 9 అవుతుంది, అంతేనా. ఇక్కడ మళ్ళీ హెచ్ కోడ్ అడిగారు, సో ఆప్షన్ 1 6 అవుతుంది. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ మనం చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇలా మనకి సిరీస్ వెళ్తుంటే, ఈ లెటర్ నెంబర్ క్లస్టర్స్ ఇలా వెళ్తుంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అని అడుగుతున్నారు. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది, జస్ట్ అబ్జర్వ్ చేయండి. నేను ఫస్ట్ లెటర్ని మాత్రమే చూస్తానండి. ఫస్ట్ ఇదంతా 2, ఇదంతా 24, ఇదంతా 20, ఇదంతా 16, ఇదంతా 12. అంటే ఇది ఏమైంది, ఇప్పుడు ఎప్పుడైతే బి వచ్చిందో, అంటే ఇప్పుడు చూడండి ఏ 1, జెడ్ ఏమో 26, నెక్స్ట్ మళ్ళీ ఏ మనం 27 అని అనుకోవచ్చు అనమాట. అంటే బి అప్పుడు 28 అని అనుకోవచ్చు, ఓకేనా. అంటే ఇక్కడ 2 అనుకోవచ్చు, లేదా 28 అనేది అనుకోవచ్చు. అంటే 28 -4 కదా 24, దీనికి -4 ఇది, దీనికి -4 ఇది, దీనికి -4 ఇది, దీనికి -4. అంటే ఫస్ట్ది కావాలంటే -4 చేసుకుంటూ వెళ్ళాలి. అంటే 12 - 4 8. అంటే ఫస్ట్ది ఏమవుతుంది, హెచ్ అవుతుంది. ఫస్ట్ది హెచ్ ఉన్నది, కేవలం ఆప్షన్ 4 మాత్రమే ఉంది. అంటే నేను జస్ట్ ఫస్ట్ లెటర్తోనే చేస్తే నా ఆన్సర్ వస్తుంది, అవునా. కావాలనుకుంటే మీరు నెక్స్ట్ లెటర్ తీసుకోండి, మీరు ఏ లెటర్ తీసుకున్నా సరే, సాల్వ్ చేసినా సరే ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ మనం చూద్దాం. ఆల్ వుల్వ్స్ ఆర్ రైనోసరస్. అన్ని వుల్వ్స్ అంట, అన్ని తోడేళ్ళు కూడా ఖడ్గ మృగాలంట, రైనోసరస్. కాబట్టి వుల్వ్స్ అన్నీ ఎక్కడ ఉండాలి, రైనోసరస్ లోపల ఉండాలి. సో డబ్ల్యూలన్నీ ఆర్ లోపల ఉన్నాయి. ఒక్క రైనోసరస్ కూడా కంగారు కాదంట, ఒక్కటి కూడా కాదంట, ఆర్ ఒక్కటి కూడా కే కాదంట. ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాం, తీర్మానాలు. నో కంగారు ఆర్ వుల్ఫ్స్. ఒక్క కంగారు కూడా వుల్ఫ్ కాదు అంటున్నారు. చూడండి, ఒక్కటి కూడా రైనోసరస్ కాదని తెలుసు కదా, రైనోసరస్లో ఉన్నది ఏది కూడా కంగారు కాదు ఆటోమేటిక్గా. సో ఒక్కటి కూడా కాదు అనేది కరెక్టే. కొన్ని అవుతున్నాయి అంటున్నాడు, ఒక్కటి కూడా అవ్వదంటే మళ్ళీ కొన్ని అవుతున్నాయని ఎలా చెప్తామండి, చెప్పలేం కదా. సో క్లియర్గా కన్క్లూజన్ 1 మాత్రమే ఫాలో అవుతుంది, తీర్మానం 1 మాత్రమే అనుసరిస్తుంది. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. డస్ నాట్ బిలాంగ్ టు ది గ్రూప్ అంటున్నారు. అంటే ఆడ్ 1 అడుగుతున్నారండి. సమూహానికి చెందినది, చెందనిది, చెందినది కాదు అని అడుగుతున్నారు. ఓకే, చెందినది కాదు అంటే ఏంటి ఇక్కడ అడుగుతున్నారు, భిన్నముగా ఏది ఉందని అడుగుతున్నారు. ఓకేనా, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ చూసానండి, కే +2 ఏనా, ఎల్ఎం ఎన్ఓ, అంటే ఇక్కడ నుంచి ఇది +2 ఇది +2, ఎంఎన్ఓ పీక్యూ, పీక్యూ చూడండి ఇది మైనస్ అయిపోయింది, ఇది బిసిడిఈఎఫ్. సో అంటే ఇది మాత్రమే కదా ఆడ్ 1 ఉంది, ఆడ్గా అది మాత్రమే కదా ఉంది, అవునా. లేదు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పాను కదా, నెంబర్స్ వేసుకోండి, క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్ మనం చూద్దాం. 7 బాక్సులు ఉన్నాయంట, ఒకదాని మీద ఒకటి పెట్టారంట. సో 7 బాక్సులు అన్నారు కాబట్టి 1 2 3 4 5 6 7 బాక్సులు ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి పెట్టారు. ఓకే, ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిలో ఓ. ఓకి కిందన 2 బాక్సులు మాత్రమే ఉన్నాయంట. సో అంటే ఆటోమేటిక్ ఓ ఎక్కడ రావాలి, ఇక్కడే కదా వస్తుంది. ఓ కింద 2 బాక్సులు ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ ఒక బాక్స్ మాత్రం ఎల్ పైన ఉందంట, అంటే ఎల్ ఇక్కడే కదా వస్తుంది, ఎల్ పైన ఒకటే బాక్స్ ఉందంట. క్వశ్చన్ ఏమడుగుతున్నారు, బీకి సికి మధ్యన ఎన్ని బాక్సులు ఉన్నాయి, ఫైనల్ క్వశ్చన్. సరే, ఎల్కి డికి మధ్యన ఒక బాక్స్ మాత్రమే పెట్టారంట. సో అంటే డి ఎక్కడ వస్తుంది, ఆటోమేటిక్ ఇక్కడే కదా, ఎందుకంటే పైకి ఇంకా ఛాన్స్ లేదు కదా డి రావడానికి, కిందకే వస్తుంది. సి వచ్చేసి కేకి వెంటనే పైన ఉందంట, అంటే 2 బాక్సులు ఖాళీ ఉండాలండి. ఎక్కడున్నాయి, ఓకే కొంచెం నీట్గా వేద్దాం. 1 ఎన్ని బాక్సెస్, 7 2 3 4 5
6 7. ఓకి కింద రెండు బాక్సులు ఉన్నాయి. ఎల్కి పైన ఒక బాక్స్ ఉంది. ఎల్కి డికి మధ్యన ఒక బాక్స్ ఉంది. సో ఇంకా ఏం చెప్పారు, సి వచ్చేసి వెంటనే కే పైన ఉందంట. 2 బాక్సులు వరుసగా ఖాళీ ఉండాలి. ఇది కేవలం ఇక్కడే ఉంది. సి వచ్చేసి కేకి పైన వెంటనే ఉంది. ఓకేనా. ఇంకేంటి, ఏ వచ్చేసి బికి కిందన పెట్టారంట. ఏ ఎక్కడ పెట్టారంటే బి కిందన ఉందంట. 2 ఖాళీ ఉన్నాయండి. అంటే ఒక దాంట్లో బి, ఒక దాంట్లో ఏ వస్తాయి. ఎందుకంటే ఏ కిందన ఉన్నది అన్నారు, బి కిందన, కాబట్టి కిందన వస్తుంది. క్వశ్చన్ ఏంటి, బీకి సికి మధ్యన ఎన్ని బాక్సులు ఉన్నాయి? 1 2 3 4 4 బాక్సులు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఓకేనా. సో నెక్స్ట్ 13th క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంటర్చేంజ్ చేయమంటున్నారండి. వెయిట్ని ప్లస్ని మైనస్ని. ఇంటర్చేంజ్ అంటే ప్లస్ ప్లేస్లో మైనస్ని, మైనస్ ప్లేస్లో ప్లస్ని పెట్టాలి. అలాగే ఇంటూ ప్లేస్లో డివిజన్ని, డివిజన్ ప్లేస్లో ఇంటూని పెట్టాలన్నమాట. సో క్లియర్గా చూసుకోండి, మైనస్ ప్లేస్లో నేను ప్లస్ని, ప్లస్ ప్లేస్లో మైనస్ని పెట్టా. ఇంటూ ప్లేస్లో డివిజన్ని, డివిజన్ ప్లేస్లో ఇంటూని పెట్టా. సో ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్ కదా చేయాలి. అంటే 9/3 ఎంత? 3 వచ్చింది. తర్వాత ఇంటూ కదా చేయాలి. 4 × 2 ఎంత? 8. ఇదేమో మైనస్, ముందున ప్లస్ 25. 25కి 3 కలిపితే 28లోంచి 8 తీస్తే 20. అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ 14th క్వశ్చన్. ఓకే, నెంబర్ సిరీస్ ఇచ్చారు. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడుగుతున్నారు. జస్ట్ చూడండి, తగ్గింది పెరిగింది, తగ్గింది పెరిగింది, తగ్గింది పెరిగింది. ఎప్పుడైనా సరే తగ్గి పెరిగినప్పుడు ఏం చెప్పాను, ఆల్టర్నేట్ నెంబర్స్ చూసుకోండి అని చెప్పాను, అవునా. సో ఇక్కడ చూడండి, 91 + 1 + 1 + 1 అంతేనా. 991 992 993 994. అలాగే ఇటు 990 991 992 ఇదే కదా. ఏంటిది అది? 993 అవుతుంది, అవునా కదా. ఇలా ఆల్టర్నేట్గా మీరు ఒకవేళ చూడకపోయినా -1 ఇదేమైంది +2, -1 +2 -1 +2. సో ఇది -1 994 -1 993. ఎలా అయినా చేయొచ్చు, బట్ ఈజీగా ఆల్టర్నేట్ అయితే క్లియర్గా కనిపించేస్తుంది కదా. +1 +1 +1 అవుతుంది, ఇటు +1 +1 +1 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ 15th క్వశ్చన్. సిలాజిజమ్స్ అని అంటాం, స్టేట్మెంట్స్ కన్క్లూషన్స్. ఆల్రెడీ ఒక క్వశ్చన్ చూసాం కదా. ఆల్ డోర్స్ ఆర్ కార్పెట్స్. అన్ని డోర్లు కూడా ఏంటంటున్నారు, కార్పెట్స్ అంటున్నారు. నో కార్పెట్ ఈజ్ ఏ మ్యాట్. ఒక్క కార్పెట్ కూడా ఏం కాదంట, మ్యాట్ కాదంట. ఇప్పుడు చూడండి, నో డోర్ ఈజ్ ఏ మ్యాట్. ఒక్క డోర్ కూడా మ్యాట్ కాదంటున్నారు. ఇప్పుడు ఒక్క కార్పెట్ కూడా మ్యాట్ కాదని తెలుసండి. ఇప్పుడు కార్పెట్ లోపలే ఉంది డోరు, ఆటోమేటిక్గా డోర్ ఒకటి కూడా మ్యాట్ కాదు కదా, కరెక్టే కదా. నో మ్యాట్ ఈజ్ ఏ కార్పెట్ మనకు తెలుసు కదా. ఒక కార్పెట్ కూడా మ్యాట్ కాదన్నా, ఒక మ్యాట్ కూడా కార్పెట్ కాదన్నా, రెండు ఒకటే. సో క్లియర్గా బోత్ కన్క్లూజన్స్ ఫాలో. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ మనం చూద్దాం. బి ఈజ్ ది బ్రదర్ ఆఫ్ ఏ. బి అనేవారు ఏకి సోదరుడు. బి వచ్చేసి ఎవరంట, ఏకి సోదరుడు అంట. బి వచ్చేసి ఏకి సోదరుడు కాబట్టి బాయ్, కాబట్టి స్క్వేర్లో పెడుతున్నా, బ్రదర్ అన్నారు కాబట్టి. కామా పెడుతున్నా సిబ్లింగ్స్కి, అంటే బ్రదర్ అండ్ సిస్టరో, బ్రదర్సో సిస్టర్సో ఎవరికైనా సరే కామా పెడతాం అనమాట. ఓకే. ఏ ఈజ్ ది వైఫ్ ఆఫ్ సి. ఏ అనేవారు సికి భార్య అంట. ఏ వచ్చేసి భార్య ఎవరికి, సికి. మధ్యన ఏం పెడుతున్నా, ప్లస్ పెడుతున్నా. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ప్లస్ పెడుతున్నా. ఓకేనా. సో ఆటోమేటిక్ ఇక్కడ వైఫ్ అయితే ఇతను సి హస్బెండ్ కదా అవుతారు. సో అందుకని స్క్వేర్ పెట్టా. సి ఈజ్ ది ఫాదర్ ఆఫ్ కే. సి వచ్చేసి ఎవరంట, కే వాళ్ళ ఫాదర్ అంట. కే ఈజ్ ది మదర్ ఆఫ్ ఎస్. కే వచ్చేసి ఎవరంట, ఎస్ వాళ్ళ మదర్ అంట. ఇప్పుడు ఏమంటున్నారు, హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఎస్. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఎస్కి బి ఏమవుతారు, ఎస్కి బి ఏమవుతారు, ఎస్ వాళ్ళ మదర్, మదర్ వాళ్ళ మదర్, మదర్ వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్, అంతేనా. మదర్స్ బ్రదర్, అమ్మ వాళ్ళ సోదరుడు, అంతేనా. యా. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ మనం చూద్దాం. విఘ్నేష్ వచ్చేసి పాయింట్ వై నుంచి మొదలు పెట్టాడంటండి. డైరెక్షన్స్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. 1 or 2 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా మనకు వస్తాయి. 17 కిలోమీటర్లు సౌత్కి వెళ్ళాడంట, దక్షిణం వైపు వెళ్ళాడంట. అందరికీ తెలుసని అనుకుంటున్నాను ఈ డైరెక్షన్స్, తెలుసు కదా. నార్త్ సౌత్, ఈస్ట్ వెస్ట్. ఓకేనా. సరే, ఇప్పుడు ఏంటి, సౌత్కి వెళ్ళారంట. ఎంత, దక్షిణంకి 17 కిలోమీటర్లు వెళ్ళారంట. చూసుకోండి, ఆ నెంబర్లు కరెక్ట్గా నోట్ చేసుకోవాలి. 17 కిలోమీటర్స్ ఇది. తర్వాత ఎడం వైపు తిరిగి 25 కిలోమీటర్లు వెళ్ళారంట. 25 కిలోమీటర్లు వెళ్ళారు ఎడం వైపు తిరిగి.
కుడివైపు తిరిగి 9 వెళ్ళారంట. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎటు కుడివైపు ఎటు ఎడం వైపు అనేది మాత్రం జాగ్రత్త చూసుకోవాలి. కుడివైపు తిరిగి 9, ఫైనల్గా మళ్ళీ కుడివైపు తిరిగి 25 వెళ్ళారంట. కుడివైపు తిరిగి 25 అంటే ఇక్కడికి వచ్చారు అంతేనా. ఈ పాయింట్ ఏంటంట జెడ్ అంట, ఇది కూడా 25. అంటే కరెక్ట్గా తిన్నంగా ఉంటారా ఉండరా? ఖచ్చితంగా తిన్నంగా ఉంటారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, మళ్ళీ తిరిగి వైకి వెళ్ళడానికి ఏ దిశలో వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి అంటున్నారు. ఇప్పుడు జెడ్ నుంచి ఈ వైకి వెళ్ళాలండి. జెడ్ నుంచి ఎంత దూరం ఉంది, ఇదేమో 17, ఇదెంత, ఈ చిన్నది 9 కదా, 17 9 కలిపితే ఎంత 26 కిలోమీటర్స్. ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, నార్త్ కదా వెళ్ళాలి. సో 26 కిలోమీటర్లు టువర్డ్స్ నార్త్ వెళ్ళాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఏం అడిగారు, జెడ్ నుంచి వైకి వెళ్ళడానికి అడుగుతున్నారు. సో జెడ్ నుంచి వైకి వెళ్ళడానికి ఇది నార్త్ డైరెక్షను. ఎంత దూరం, ఇది 17, ఇది 9, 26. ఓకే, సో మళ్ళీ మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి క్వశ్చన్ వచ్చింది. ప్లస్ని మైనస్ని మార్చమంటున్నారు, ఇంటూని డివిజన్ని మార్చమంటున్నారు, పరస్పరం మార్చుకోమంటున్నారు, ఇంటర్చేంజ్ చేయమంటున్నారు. సో డివిజన్ ప్లేస్లో మనం ఏం పెట్టుకుంటాం, ఇంటూ, ప్లస్ ప్లేస్లో మైనస్, ఇంటూ ప్లేస్లో డివిజన్, మైనస్ ప్లేస్లో ప్లస్. ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్ కదా చేయాలి. 28 డివైడ్ బై 4 అంటే 7. తర్వాత ఏం చేయాలి, మల్టిప్లికేషన్ కదా, 12 into 6 ఎంత 72, -7 ప్లస్ 11. 11లోంచి 7 తీస్తే 4, 4కి 72 కలిపితే 76 ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఒక సర్క్యులర్ టేబుల్లో ఉన్నారంట. ఎంతమంది, 1 2 3 4 5 6 7, 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ 1 2 3 చూడండి, ఫేసింగ్ ది సెంటర్ ఆఫ్ ద టేబుల్ అన్నారు, కేంద్రాభిముఖంగా ఉన్నారన్నారు. ఓకే, 1 2 3 4 5 6 7. సరే, ఇద్దరు మాత్రమే ఉన్నారంటే ఓకి ఆర్కి మధ్యన. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ ఆర్, రైట్ ఆఫ్ ఓకి కుడివైపు నుంచి లెక్క పెట్టేటప్పుడు ఓకి ఆర్కి మధ్యన ఇద్దరు ఉన్నారంట. సరిపోయిందా, కుడివైపు అంటే అటే కదా, అటే కుడివైపు. సో ఒకరు ఇద్దరు ఉన్నారంట ఓకి ఆర్కి మధ్యన. ఆర్కి ఎంకి మధ్యన కూడా ఇద్దరే ఉన్నారంట. ఇప్పుడు కుడివైపు ఎడం వైపు అని చెప్పలేదు, కానీ ఇద్దరు ఉన్నారంటున్నారు. కానీ ఇక్కడ ఆర్కి ఎడం వైపు చూసుకుంటే ఆల్రెడీ ఓ ఉన్నది, ఇద్దరు ఉండాలి మధ్యలో. అంటే ఇప్పుడు ఆర్కి ఎంకి మధ్యన ఇద్దరు ఉండాలండి. ఎడం వైపు చూద్దామంటే ఆల్రెడీ ఓ ఉంది కదంటే కుడివైపు చూసుకోవాలంటే కుడివైపు ఇద్దరిని వదిలేసి ఎంని ఇక్కడ ప్లేస్ చేయగలం. సరే, ఓన్లీ 3 people ఉన్నారంటే ఓకి ఎన్కి మధ్యన. ఇప్పుడు ఓకి ఎన్కి మధ్యన ఎడం వైపు చూస్తాను అనుకోండి, 1 2 3 అయితే ఇప్పుడు ఎన్ ఇక్కడ ఆర్ ప్లేస్లో రావాలి, కానీ ఆల్రెడీ ఆర్ ఉంది కదా. అంటే కుడివైపు చూద్దాం, 1 2 3 అంటే ఇక్కడ అప్పుడు ఎన్ వస్తుంది. సరిపోయిందా, ఓకి ఎన్కి మధ్యన ముగ్గురు ఉన్నారు. సరే, ఎల్ వచ్చేసి క్యూకి వెంటనే ఎడం వైపు కూర్చుంటారంట. అంటే 2 పక్క సీట్లు ఖాళీ ఉండాలి. ఎక్కడున్నాయి 2 పక్క సీట్లు, ఇక్కడే కదా ఉన్నాయి, ఈ 2 కదా. సో ఎల్ వచ్చేసి క్యూకి వెంటనే ఎడం వైపు ఉన్నారంట. సరిపోయింది కదా. ఇంకా మిగిలిపోయింది ఎవరు, ఎస్ మిగిలిపోయి వేసాను. ఎస్కి ఎడమ వైపు 3వ స్థానంలో ఎవరున్నారంటున్నారు. ఎడమ వైపు అంటే ఇటువైపు 3వ స్థానంలో 1 2 3, 3వ స్థానంలో థర్డ్ టు ద లెఫ్ట్ ఎవరున్నారంటే ఎస్కి క్యూ ఉన్నారు. సో నెక్స్ట్ 20 క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా చూసుకోండి, ఈ నెంబర్ ఇచ్చారు. ఏ నెంబరు, 5 9 3 6 8 1 4. ఈ నెంబర్నంట అసెండింగ్ ఆర్డర్లోని ఆరోహణ క్రమంలో అమర్చారంట. ఆరోహణ క్రమంలో అమర్చండి అంటే చిన్న నుంచి పెద్దకి. ఫస్ట్ 1 వస్తుంది, 2 లేదు, 3 వచ్చింది, 4 5 ఉంది, 6 8 9. ఇప్పుడు ఎడమ వైపు నుంచి రెండోది అంటే 3 కదా, కుడివైపు నుంచి 4వది 1 2 3 4 అంటే 5. ఈ రెండింటిని కలిపితే ఏమొస్తుంది అంటున్నారు. అంటే ఈ 3ని 5ని కలిపితే 8 వస్తుంది. ఈజీ క్వశ్చన్ కదా, అవునా. ఫస్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయమన్నారు, రాశాను. కొత్తగా ఫార్మ్ అయిన దాంట్లో ఎడమ వైపు నుంచి రెండోది, కుడివైపు నుంచి 4వ దాన్ని కలపమన్నారు. ఈ రెండింటిని కలిపి 8 వచ్చింది. సో నెక్స్ట్ 21st క్వశ్చన్ మనం చూద్దాం. ఎస్, అగైన్ మళ్ళీ మనకి డైరెక్షన్స్ నుంచి క్వశ్చన్ వచ్చిందండి. ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోవాలి. సో నీలేష్ వచ్చేసి పాయింట్ వై నుంచి స్టార్ట్ అయ్యి 17 కిలోమీటర్లు నార్త్కి వెళ్ళారంట, ఉత్తరానికి వెళ్ళారంట. ఎడం వైపు టర్న్ తీసుకొని 31 కిలోమీటర్లు వెళ్ళారంట ఎడం వైపు తీసుకొని. తర్వాత మళ్ళీ ఎడం వైపు తీసుకొని ఈసారి 45 కిలోమీటర్లు వెళ్ళారంట. మొత్తం 45 అండి. చూసుకోండి, ఇక్కడికి 17 కదా, ఇది 17 కదా, అంటే ఇది 17 ఇది 28. ఓకేనా. దాని తర్వాత కుడివైపు
ఈ టేక్స్ ఎ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 23 కిలోమీటర్లు. ఇప్పుడు ఏం చేశారంట, 45 వెళ్ళిన తర్వాత కుడివైపు తిరిగి 23 కిలోమీటర్లు వెళ్ళారంట. కుడివైపు తిరిగి 23. తర్వాత ఏం చేశారంట, ఫైనల్గా మళ్ళీ కుడివైపు తిరిగి 28 కిలోమీటర్లు వెళ్ళారంట. కుడివైపు తిరిగి అంటే ఇక్కడికి వచ్చారు. ఇదే పాయింట్ ఏంటి, జెడ్ అంట. సో ఇదేంటంటే 28 అంట. చూడండి, ఇది 28 కదా, అందుకే ఇది 28 కాబట్టి కరెక్ట్గా దీనికి స్ట్రైట్గా పెట్టాను నేను. ఓకేనా, స్ట్రైట్గా పెట్టాను. ఇదేమో పాయింట్ వై ఇక్కడ ఉంది, పాయింట్ జెడ్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, జెడ్ నుంచి వైకి వెళ్ళాలంటున్నారు. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి. ఓకే, ఎంత దూరం వెళ్ళాలి, ఏ దిక్కున వెళ్ళాలి, ఎంత దూరం, ఇదెంత, ఇదేమో 23. అవునా, చూడండి కింద క్లియర్గా ఇది 23. ఇదెంత, ఇదేమో 31. అంతేనా, 31 23 కలపండి ఎంత, 54 కిలోమీటర్లు వెళ్ళాలి. క్లియర్గా ఆప్షన్లో చూసుకోవచ్చు, 54 ఒకటే ఉంది. ఇది ఈ డైరెక్షన్లో కదా వెళ్ళాలి, ఇది క్లియర్గా ఈస్టే. సో ఈస్టే సరిపోయింది కదా. ఓకేనా. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడుగుతున్నారు. ఏం చేయొచ్చు, నెంబర్స్ వేసుకోండి, క్లియర్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. డి ఎంత 4, జెడ్ ఎంత 26, ఇక్కడ ఏమొస్తుందో తెలియదు. ఇక్కడ ఏమొస్తుంది, ఆర్ అంటే ఎంత 18, ఎన్ వచ్చేసి ఎంత 14. అంటే ఇదేమైంది క్లియర్గా -4 అవుద్ది, అంటే 22 అంటే ఎంత వి కదా. సో ఇది తప్పు, -4 సరిపోయిందా. కే ఎంత 11, జీ ఎంత 7, అంటే ఇది -4 అయింది. 7 - 4 3 అంటే సి రావాలి. నెక్స్ట్ అలాగే చూడండి, వైకి -4 చేయండి. వై అంటే ఎంత 25 కదా, 25 - 4 అంటే 21, అంటే యూ రావాలి లాస్ట్లో. సింపుల్ అండి, ఏమీ లేదంటే -4 -4 -4 -4 అవుతుంది. సో అంటే వీటి నుంచి చూసుకొని ఇందులోంచి -4, ఇది -4, ఇది -4 చేసేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అదే VCU ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ మనం చూద్దాం. ఏంటి, నెంబర్ సిరీస్ ఇచ్చారు. క్లియర్గా చూడండి ఏమవుతుంది, ఇలా తగ్గుతూ వెళ్తుంది. అవునా, ఎంత తగ్గింది, ఇది -11 అయిందా. ఇది కూడా 11 తగ్గింది, ఇది కూడా 11 తగ్గింది, ఇది కూడా 11 తగ్గింది. అంటే ఇది కూడా ఏమవుతుంది, 11 తగ్గుతుంది. 68లోంచి 11 తీయండి, 57 ఆన్సర్. చాలా ఈజీ క్వశ్చన్ కదా, చూడగానే మనకు అర్థమైపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 24th క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడాలన్నమాట. ఇక్కడ చూడండి, డస్ నాట్ బిలాంగ్ టు అంటే ఆడ్ వన్ అడుగుతున్నారు, భిన్నమైనది. సరే, ఎం ఎంత 13, పి ఎంత 16 అంటే +3 అయింది. వై సి ఇదేమైంది +4 కదా అయింది. పి క్యూఆర్ఎస్ +3 అయింది. జే ఎం ఇది +3 అయింది. క్లియర్గా దీనికి మాత్రమే కదా +4, అవునా కదా. జస్ట్ అంటే ఏ నుంచి జెడ్ వరకు మనకి వాటి వాల్యూస్ నెంబర్స్ తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు అని అర్థమవుతుందా. అటు కోడింగ్ డీకోడింగ్లో యూజ్ అవుతాయి, ఇటు ఇలాంటి క్వశ్చన్స్లో యూజ్ అవుతాయి, అవునా కాదా. సో నెక్స్ట్ 25th క్వశ్చన్ మనం చూద్దాం. ఒక నెంబర్ ఇచ్చారు 9524367. ఈ నెంబర్లోనంట ప్రతి ఈవెన్ డిజిట్కి 2 కలపాలంట. అంటే ప్రతి సరి అంకెకి 2 కలపాలంట. సరి అంకెకి 2 కలుపుదాం. 2 కాస్త 4 అయింది, 4 కాస్త 6 అవుద్ది, 6 కాస్త 8 అయింది. ప్రతి బేసి అంకెకి 1 తీసేయాలంట. ప్రతి బేసి అంకెలోంచి 1 తీసేయాలి. సో 9 కాస్త 8 అవుతుంది, 5 కాస్త 4 అవుతుంది, 3 కాస్త 2, 7 కాస్త 6. ఇప్పుడు ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతాయి అంటున్నారు. రిపీట్ అయినవి ఎన్ని ఉన్నాయి, 8లు చూడండి ఎన్ని ఉన్నాయి, 8లు 2 ఉన్నాయి, 4లు 2 ఉన్నాయి, 6లు కూడా 2 ఉన్నాయి, అంటే 3 రిపీట్ అయ్యాయి, అవునా కదా. మోర్ దాన్ వన్స్, 1 కంటే ఎక్కువ ఎన్ని ఉన్నాయి, 4లు 2 ఉన్నాయి, 6లు 2 ఉన్నాయి, 8లు 2 ఉన్నాయి, సో 3 ఉన్నాయి మొత్తం. సో నెక్స్ట్ 26th క్వశ్చన్. 7 ఉన్నారంట, ఫేసింగ్ నార్త్ అంట. 2 మాత్రమే బీకి ఎడం వైపు ఉన్నారంట. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏం చేయాలి, డయాగ్రామ్ వేయాల్సిందే. 1 2 3 4 5 6 7. బీకి ఎడం వైపున 2 ఉన్నారంటే బి ఆటోమేటిక్ ఇక్కడే కదా ఉండాలి. ఎడం వైపున ఇంక 2 ఉండాలి. ఇటుపక్క వేసుకున్నా ఎడం వైపు ఎక్కువైపోతారు కదా, కాబట్టి బీని ఇక్కడే వేయాలి. బీకి క్యూకి మధ్యన 3 ఉన్నారంట. ఇప్పుడు చూడండి, ఇటువైపు ఇంకా ఎడం వైపు ఉండడానికి ఛాన్స్ ఉందా, క్యూ లేదు కదా.
ఇటువైపే ఛాన్స్ ఉంది. బీకి క్యూకి ఇప్పుడు ముగ్గురు ఉన్నారు మధ్యలో, సరిపోయిందా? నెక్స్ట్ క్యూకి పీకి మధ్యన ఒకరున్నారంట. క్యూకి పీకి మధ్యన ఒకరున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఒకసారి డయాగ్రామ్ వేస్తామో ఇంకా అక్కడే ఉండాలి, ఇంకా అటు ఇటు వేయడానికి ఛాన్స్ ఉండదు అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. డి వచ్చేసి సికి ఎడం వైపు ఉన్నారంట, ఇమీడియట్ లెఫ్ట్ ఉన్నారంట, వెంటనే ఎడం వైపు. డి వచ్చేసి వెంటనే ఎడం వైపు ఉన్నారు అంటే ఇప్పుడు రెండు ఖాళీ ఉన్నాయి ఇక్కడే కదా, సో అక్కడే ప్లేస్ చేయగలం. నెక్స్ట్ ఆర్ వచ్చేసి క్యూ పక్కన ఉన్నారంట, అంటే ఇక్కడ ఉంటారు ఆటోమేటిక్గా. ఇంకా మిగిలిపోయింది ఎవరు? ఏ మిగిలిపోయారు, ఇక్కడ వేసాను. హౌ మెనీ పీపుల్ సిట్ టు ద రైట్ ఆఫ్ ఏకి కుడి వైపున ఎంతమంది ఉన్నారండి? కేవలం క్యూ మాత్రమే, ఒకరు మాత్రమే ఉన్నారు. సో నెక్స్ట్ 27th క్వశ్చన్. ఓకే, సేమ్ ఈ మూడు కలిసి ఒక ట్రయాడ్, ఈ మూడు కలిసి ఒక ట్రయాడ్, సేమ్ అదే ఫాలో అవుతున్న ఆప్షన్ ఏంటి అని అడుగుతున్నారు. జస్ట్ బాగా అబ్జర్వ్ చేయండి. రస్ట్ RUST ఉంది, సేమ్ అవే లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. కానీ ఏమైంది? RU కాస్త స్టార్టింగ్ ఏమైంది? UR అయింది, అంతేనా? సెకండ్ దాంట్లో ST ఏమో సేమ్ అలానే ఉంది, కానీ ఫస్ట్ ఉన్న RU UR అయింది. ఇక్కడ చూడండి, KI IK అయింది. సో MI IM అవ్వాలి, MA AM అవ్వాలి, SP PS అవ్వాలి, VE EV అవ్వాలి, కానీ అక్కడ VI అయింది. సో ఇది తప్పు. సరే, ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేయగలం. నెక్స్ట్ చూడండి, దీనికే కంపేర్ చేయండి. ఈ యూని ఏం చేశారు? ఈ లాస్ట్కి పట్టుకెళ్ళారు, అవునా? అంతేనా? యూని లాస్ట్కి పట్టుకెళ్తే RSTU అయింది, RSTU, అంతేనా? సో ఆ సెకండ్ దాన్ని లాస్ట్కి పంపించాలి. సెకండ్ దాన్ని లాస్ట్కి అంటే ఐని లాస్ట్కి, తప్పు. ఏని లాస్ట్కి, MNYA, సరిపోయిందా? ఈ పీని లాస్ట్కి పంపించాలి, సో ఇక్కడ లేదు. సో క్లియర్గా ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. అంటే సింపుల్గా ఇక్కడ ఏదైతే చేశారో అదే మనం చూసాం, అంతే. ఇప్పుడు చూడండి, ఐ సెకండ్ ఉన్నది లాస్ట్కి పంపించారా, అంతేనా? అదే అబ్జర్వ్ చేసాం. సో నెక్స్ట్ 28th క్వశ్చన్. సేమ్ మళ్ళీ ఇక్కడ ఏదైతే ఫాలో అవుతుంది ఇందులో కూడా అదే ఫాలో అవుతుంది, ఇచ్చిన ఆప్షన్లో కూడా అదే ఫాలో అవ్వాలి. ఏంటి అని అడుగుతున్నారు. జస్ట్ అబ్జర్వ్ చేయండి. RSCDEF, లేదు ఇటు నుంచి వస్తే -1 -1 -1, రివర్స్లో చూస్తే +1 +1 +1, అంతేనా? YZ UV LM, అంతేనా? IJ FG AB, UY అంట. U తర్వాత V కదా రావాలి, J తర్వాత H వస్తుందా? రాదు కదా. S తర్వాత R వస్తుందా? రాదు కదా. సో క్లియర్గా ఆప్షన్ 1 ఆన్సర్ అని చెప్పచ్చు లేదా? ఓకేనా? సో నెక్స్ట్ 29th క్వశ్చన్ మనం చూద్దాం. సరే, మళ్ళీ ఇక్కడ ఏం ఇచ్చారు? ఇటు లెఫ్ట్ సైడ్, ఇటు రైట్ సైడ్ అని ఇచ్చి కొన్ని 3 digit నెంబర్స్ ఇస్తున్నారనమాట. చూసుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఖచ్చితంగా మనకి 1 or 2 క్వశ్చన్స్ ఈ మోడల్స్లో అడుగుతున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? అన్నిటికంటే పెద్ద 3 digit నెంబర్ ఉంది కదా, 3 digit నెంబర్ ఉంది. వాట్ విల్ బి ద రిజల్ట్ ఇన్ ద థర్డ్ digit ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్? హైయెస్ట్ నెంబర్లోని హైయెస్ట్ నెంబర్ ఏంటి అసలు? 853 కదా అన్నిటికంటే హైయెస్ట్. ఇందులోని మూడవ అంకె అంట, థర్డ్ digit అంటే 3. దీన్ని లోయెస్ట్ నెంబర్ ఏంటి? 276 కదా లోయెస్ట్. ఇందులోని రెండవ అంకె అంట, సెకండ్ digit అంటే 7ని. ఈ రెండింటిని కలిపితే ఎంత అని అడుగుతున్నారు. ఎంతండి? 10. 3 + 7 ఎంత? 10. అంటే ఇక్కడ మనం ఈ 3 digit నెంబర్స్లో హైయెస్ట్ నెంబర్ అనగానే చూసుకోవాలి ఏది పెద్దది. 853. లీస్ట్ అంటే 276. ఇందులోని మూడవ అంకె, ఇందులో రెండవ అంకె, రెండింటిని కలపండి. 3 + 7 10. ఇంకా అలా ఏది అడిగినా సరే మనం చేయొచ్చు, అవునా కాదా? సో నెక్స్ట్ 30th క్వశ్చన్ మనం చూద్దాం. అగైన్ మనకి సీరియస్ వచ్చింది. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడుగుతున్నారు. జస్ట్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. 4 8 24 96 క్వశ్చన్ మార్క్ 2880 అంట. క్లియర్గా అర్థమైపోతుంది. ఏంటి అక్కడ ఖచ్చితంగా మల్టిప్లికేషన్ అవుతుందని అర్థమవుతుందా? ఎందుకంటే అంత పెద్ద నెంబర్ ఎక్కడ వస్తుందండి? మల్టిప్లై అవుతూనే వెళ్తుంది. చూడండి, ఇక్కడ ఏం మల్టిప్లై అయింది? *2 అయిందా? ఇది *3, ఇది *4, అంటే ఇది ఏమవుతుంది? *5. సో 5 × 96, 5 9s 5 6 30, 5 9s 45, అంటే 480 ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? సో చూసుకోండి, లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం వరుసగా చాలా వీడియోస్ అయితే మనం ఇటు RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్ కావచ్చు, గ్రాడ్యుయేట్ కావచ్చు, రిమైనింగ్ అన్ని ఎగ్జామ్స్ కూడా మనం చెప్పబోతున్నాం. సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే 0 to హీరో కోర్స్ చూసుకొని చెప్పాను కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్. 0 to హీరో కోర్స్ అనేది డెఫినెట్గా మీకు యూజ్ అవుతుందన్నమాట.
రీజనింగ్, అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ అన్నిటినీ కూడా మనం కవర్ చేస్తాం. ఇంకా అన్ని ఎగ్జామ్స్కి కవర్ అయిపోతుంది అనమాట. ఆ సెక్షన్ కంప్లీట్, ఆ సెక్షన్స్ 3 సెక్షన్స్ కవర్ అయిపోతాయి. ఓకేనా? సో డెఫినెట్గా ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.